ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు ద బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్. బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఈ వీడియోలో మనం నేర్చుకోవాల్సిన అధ్యాయం ఆదికాండం 48వ అధ్యాయం. దేవుని కృపను బట్టి 47 అధ్యాయాలు చదవడానికి దేవుడు సహాయం చేశాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, యోసేపు కొడుకులను యాకోబు దీవించటం. సో ఈ అధ్యాయంలో యోసేపు కొడుకులను, ఎఫ్రాయిము, మనిషి ఉన్నాడు కదా, వీళ్ళిద్దరిని యాకోబు దీవించే విధానాన్ని మనం చూస్తాం. సో మన ప్రోగ్రాం పేరు బీఆర్పి, బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్, గాస్పల్ మెసేజ్ టు ద వరల్డ్. దయచేసి ఈ వీడియోని నేను వచనం తర్వాత వచనం చదువుతున్నప్పుడు మీరు కూడా వినండి, లేదా వీలుంటే బైబిల్ తెరిచి పెన్నుతో అండర్లైన్ చేసుకుంటూ పోండి. అప్పుడు ఇంకా మీకు మంచిగా అర్థమవుతుంది. సో దయచేసి వాక్యాన్ని వినాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. లెట్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. యాకోబు యోసేపు కొడుకులను దీవించే విధానాన్ని చూస్తాం. మొదటి వచనం: ఈ సంగతులైన తర్వాత, ఇదిగో, మీ నాన్నకు ఒంట్లో బాగాలేదు అని ఒకడు యోసేపుతో చెప్పాడు. అప్పుడు అతడు మనష్షే, ఎఫ్రాయిం అనే తన ఇద్దరు కొడుకులను వెంటబెట్టుకొని వెళ్ళాడు. ఈ సంగతులైన తర్వాత, ఈ సంగతులు కరువులన్నీ అయిపోయి అందరూ సెట్ అయిన తర్వాత, అందరూ హ్యాపీగా ఉంటున్నారు. అలా అన్నీ జరిగిన తర్వాత ఒకడు వచ్చాడు యూసుఫ్ దగ్గరికి. యూసుఫ్ దగ్గరికి వచ్చి ఒక విషయం చెప్పాడు. కబురు ఇచ్చాడనమాట. ఏం కబురు ఇచ్చాడంటే, యోసేపు, మీ నాన్నగారికి ఒంట్లో బాలేదు అని చెప్పంగానే అప్పుడు యోసేపు ఏం చేశాడంటే, మనష్షే, ఎఫ్రాయింని ఇద్దరిని తీసుకొని యాకోబు దగ్గరికి వెళ్ళాడనమాట, వెంట పెట్టుకొని. ఇదిగో, నీ కొడుకు యోసేపు నీ దగ్గరికి వస్తున్నాడు అని యాకోబుకు తెలిసింది. అప్పుడు ఇశ్రాయేలు బలం తెచ్చుకొని తన మంచం మీద కూర్చున్నాడు. ఇశ్రాయేల్కి ఒంట్లో బాలేదు, వయసు మీద పడింది. అంటే యాకోబుకి వయసు మీద పడింది. ఈ విషయం యోసేపు తెలుసుకొని, ఎఫ్రాయిం మనిషిని తీసుకొని వస్తున్న విషయం యాకోబు తెలుసుకొని కొద్దిగా బలం తెచ్చుకొని మంచం మీద కూర్చున్నాడు. అతడు యోసేపుతో, కనాను దేశంలో ఉన్న లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి. ఇంకా యోసేపుతో యాకోబు మాట్లాడుతున్నాడు. వాళ్ళు వచ్చారు. ఈయన మంచం మీద కూర్చొని యోసేపుతో మాట్లాడుతున్నాడు. యోసేపు, విను, చాలా జాగ్రత్తగా విను. నేను కనాను దేశంలో ఉన్నప్పుడు, లూజు అనే ప్రాంతంలో ఉన్నప్పుడు, సర్వశక్తిగల దేవుడు, ఏ దేవుడు అండర్లైన్ చేసుకోండి. మన దేవుడు ఎలాంటి వాడు? సర్వశక్తిగల దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి ఆశీర్వదించాడు. నన్ను ఎలా ఆశీర్వదించాడో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదిగో, నిన్ను ఫలవంతముగా చేసి విస్తరింపజేస్తాను. ఫలవంతంగా చేస్తాను, విస్తరింపజేస్తాను. నువ్వు నా జన సమూహం అయ్యేలా చేస్తాను. నీ వారసులకు ఈ దేశాన్ని నిత్య స్వాస్థ్యంగా ఇస్తాను అన్నాడు. ఇక్కడ ఏ దేశంలో ఉన్నాడు యాకోబు? కనాను దేశంలో, లూజు అనే ప్రాంతంలో ఉన్నాడు. ఈ కనాను దేశాన్ని నీ వారసులకు నిత్య స్వాస్థ్యం అంటే అది కొన్ని రోజులు ఉండి కొన్ని రోజులు పోయే స్వాస్థ్యం కాదు. ఎల్లప్పుడూ ఆస్తిగా, స్వాస్థ్యంగా ఈ దేశాన్ని ఇజ్రాయిల్ వాళ్ళ వారసులకి, అంటే ఇజ్రాయెల్ సంతానానికి ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీవు ఒక జన సమూహం అయ్యేలా చేస్తాను, విస్తరింపజేస్తాను, ఫలవంతంగా చేస్తాను. ఫలవంతంగా చేస్తాడు, విస్తరింపజేస్తానని, జన సమూహమేలా చేస్తానని, నా వారసులకు ఈ దేశాన్ని నిత్య స్వాస్థ్యంగా ఇస్తానని దేవుడు నాతో అన్నాడు అక్కడ కనబడి. నేను ఐగుప్తుకు నీ దగ్గరికి రాకముందు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన నీ ఇద్దరు కొడుకులు నా బిడ్డలే. రూబేను, షిమ్యోనులాగే ఎఫ్రాయిం, మనష్షే నా కొడుకులే. ఇదిగో, నేను ఐగుప్తుకు రాకముందు నీకు ఇద్దరు కుమారులు ఐగుప్తులో పుట్టారు కదా యోసేపు, నా కొడుకా, నా బిడ్డ, విను. నీకు పుట్టిన ఇద్దరు కుమారులు కూడా నా బిడ్డలే. వాళ్ళు రూబేను, షిమ్యోనులాగే అని యోసేపుతో యాకోబు మాట్లాడుతున్నాడు. వారి తరువాత నీకు పుట్టిన సంతానం నీదే. వారి పేర్లు వారి సోదరుల స్వాస్థ్యం జాబితాల ప్రకారం నమోదు అవుతాయి. అంటే వారి తర్వాత పుట్టిన కుమారులు నీ సంతానం పుట్టిన సంతానం నీది. వారి పేర్లు, వారి సోదరుల స్వాస్థ్యం అన్నీ కూడా ఒక జాబితా ప్రకారంగా నమోదవుతాయి అని యోసేపుతో యాకోబు అంటున్నాడు. నెక్స్ట్, 16 నుండి నేను వస్తున్నప్పుడు, ఎఫ్రాతుకు ఇంకా కొంత దూరాన ఉన్నప్పుడు ప్రయాణంలో రాహేలు కనాను దేశంలో చనిపోయింది. అక్కడ బేత్లెహేము అనే ఎఫ్రాతా దారిలో నేను ఆమెను పాతిపెట్టాను అని యాకోబు చెప్పాడు. ఇక్కడ ఏంటంట చూడండి. 16 నుండి యాకోబు వస్తూ ఉంటే ఎఫ్రాతుకు ఇంకా కొంత దూరాన ఉన్నప్పుడు, అంటే ఎఫ్రాతుకు ఇంకా చేరలేదు, కొంత దూరాన ఉన్నప్పుడు ప్రయాణంలోనే రాహేలు ఆ కనాను దేశంలో చనిపోయింది.
కనాను దేశంలో చనిపోయింది. అక్కడ బెత్లెహేము అనే ఎఫ్రాతా దారిలో నేను ఆమెను పాతిపెట్టాను. బేత్లెహేము అనే ఎఫ్రాతా దారిలో ఆమెను పాతిపెట్టాను. ఇంకా ఎఫ్రాతుకు కొద్ది దూరమే ఎఫ్రాతులో కాదు, ఎఫ్రాతుకు కొద్ది దూరంలోనే కనాను దేశంలోనే చనిపోయిందామె. ఇప్పుడు ఎలా అంటే చూడండి, ఇది చూడండి, ఇది 16. ఇక్కడ నుంచి యాకోబు బయలుదేరుతా ఉన్నాడు. ఇక్కడ ఎఫ్రాతా ఉందనుకోండి, ఎఫ్రాతా, బేత్లెహేం. ఈ మధ్యలోనే ఇది కనాను దేశం మొత్తం. ఈ మధ్యలోనే రాహేలు చనిపోయింది. ఈ మధ్యలోనే రాహేలు చనిపోయింది. ఈ మధ్యలోనే ఇక్కడనే యాకోబు రాహేలును పాతిపెట్టినట్టుగా యాకోబు చెప్తున్నాడు. అర్థమైందిగా మీకు? 16 నుండి వారు బయలుదేరుతున్నప్పుడు ఎఫ్రాతుకు కొంచెం దూరంలోనే రాహేలు చనిపోయింది. ఇజ్రాయేలు యోసేపు కొడుకులను చూసి వీరెవరు అని అడిగాడు. అప్పుడు యాకోబు ఏమన్నాడంటే, యోసేపు కొడుకులను చూసి వీళ్ళెవరు అని ప్రశ్నించాడు. అప్పుడు యోసేపు, వీళ్ళు నా కొడుకులు, వీరిని ఈ దేశంలో దేవుడు నాకు ఇచ్చాడు అని తన తండ్రితో చెప్పాడు. అందుకతడు, నేను వారిని దీవించడానికి నా దగ్గరికి వారిని తీసుకురా అన్నాడు. అప్పుడు యోసేపు ఏం సమాధానం ఇచ్చాడు? వీళ్ళిద్దరు నా కొడుకులే, వీరిని ఈ దేశంలో దేవుడు నాకు ఇచ్చాడు అని తన తండ్రితో చెప్పాడు. అప్పుడు యాకోబు ఏమంటున్నాడంటే, వాళ్ళిద్దరిని నా దగ్గరికి తీసుకురా, వాళ్ళిద్దరిని నేను దీవిస్తాను అని చెప్పాడనమాట యాకోబు యోసేపుతో. నెక్స్ట్, ఇశ్రాయేలు కళ్ళు వృద్ధాప్యం వలన మసకబారి చూడలేకపోయాడు. కాబట్టి యోసేపు వారిని అతని దగ్గరికి తీసుకువచ్చాడు. అతడు వారిని ముద్దు పెట్టుకుని కౌగిలించుకున్నాడు. ఇక ఇజ్రాయేలు కళ్ళు కనబట్లేదు, ఎందుకంటే ముసలితనం అయిపోయాడు, ముసలోడైపోయాడు కదా, ముసలితనం వచ్చేసింది, వయసు మీద పడింది, కళ్ళు మంచి కనబట్లేదు. అప్పుడు యోసేపు ఏం చేశాడంటే వాళ్ళిద్దరు కొడుకుల్ని అతని దగ్గరికి తీసుకొచ్చాడు. అప్పుడు యాకోబు వాళ్ళిద్దరు కుమారుల్ని, ఇక్కడ ఇద్దరంటే ఎవరు? ఎఫ్రాయిము, మనష్షే, ఇద్దరు ముద్దు పెట్టుకున్నాడు, కౌగిలించుకున్నాడు. అర్థమవుతుంది కదా వాక్యం చదువుతున్నప్పుడు? ఇజ్రాయేలు యోసేపు, ఇక్కడ ఇజ్రాయేల్ అంటే యాకోబు అని అర్థం. ఇజ్రాయేలు యోసేపుతో, నీ ముఖాన్ని మళ్ళీ చూస్తానని నేను అనుకోలేదు, అయితే నీ సంతానాన్ని కూడా దేవుడు నన్ను చూడనిచ్చాడు అన్నాడు. అప్పుడు యాకోబు అంటున్నాడు యోసేపుతో, నా బిడ్డ, నేను నిన్ను చూస్తానని అనుకోలేదు, ఎట్టి పరిస్థితులు అనుకోలేదు, నువ్వు చనిపోయావు అనుకున్నాను. కానీ దేవుడు ఎంతగా దీవించాడంటే నీ పిల్లల్ని కూడా చూడడానికి దేవుడు సహాయం చేశాడు అని దేవుణ్ణి మహింపరుస్తున్నాడు. ఇక్కడ యోసేపు తన మోకాళ్ళ మధ్య నుండి వారిని అతనికి తీసుకొని వచ్చి సాగిలపడ్డాడు. యోసేపు అతని మోకాళ్ళ మధ్యలో నుండి వారిని తీసుకొచ్చాడంట. ఎందుకలా తీసుకొచ్చాడు తెలియదులేని, అలా గుర్తుపెట్టుకోండి. మోకాళ్ళ మధ్యలో నుండి ఎవరు? ఎఫ్రాయిము మనిషిని తీసుకొచ్చి యాకోబుకి సాగిలపడ్డాడు. తరువాత యోసేపు ఇజ్రాయేల్ ఎడమ చేతి వైపు తన కుడి చేతి ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడి చేతి వైపు తన ఎడమ చేతి మనష్షేను పట్టుకొని వారిద్దరిని అతని సమీపంగా తీసుకొని వచ్చాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి, చెప్తా. ఇది యాకోబు, ఓకే, యాకోబు. ఈ యాకోబుకి కుడి చేతి వైపు, ఇది ఎడమ చేతి వైపు, ఇది యోసేపు అనుకోండి. యోసేపు ఏం చేశాడంటే కుడి చేతి వైపు మనష్షేని ఉంచాలని అనుకున్నాడు, మనష్షేని. ఎడం చేతి వైపు ఎఫ్రాయిమును ఉంచాలనుకున్నాడు. ఎందుకు? మనష్షే అనేవాడు జ్యేష్ఠ కుమారుడు, ఎఫ్రాయిం అనేవాడు చిన్న కుమారుడు. కాబట్టి ఎవరైనా జ్యేష్ఠ కుమారుని దీవించాలనుకుంటారు కాబట్టి మనష్షేని కుడి చేతి వైపు, యాకోబుకి కుడి చేతి వైపు ఉంచాలని, ఎడమ చేతి వైపు ఎఫ్రాయిం ఉంచాలని అనుకున్నాడు. కానీ యోసేపుకి ఎడం చేతి వైపు, కుడి చేతి వైపు ఎఫ్రాయిం పట్టుకున్నాడు. ఓకే, ఎడం చేతి వైపు మనష్షే ఉన్నాడు. ఎవరికి? యోసేపుకి. అయితే ఇతన్ని కుడి చేతి వైపు, ఎఫ్రాయింని కుడి చేతి వైపు పెట్టాలని, మనష్షేని ఎఫ్రాయింని ఎడమ చేతి వైపు పెట్టాలని, మనష్షేని కుడి చేతి వైపు పెట్టాలని యోసేపు తలంచాడు. అర్థమైంది కదా? ఇది యాకోబు, ఇది యోసేపు. యోసేపు దగ్గర చూస్తే కుడి చేతి వైపు ఎఫ్రాయిం ఉన్నాడు, యోసేపు దగ్గర చూస్తే ఎడమ చేతి వైపు మనష్షే ఉన్నాడు. కానీ యోసేపు ఏం చేశాడు? ఏమనుకున్నాడంటే ఈ ఎఫ్రాయిమును
నా తండ్రికి ఎడమ చేతి వైపు ఉంచుతా, అదేవిధంగా ఈ మనిషిను నా తండ్రికి కుడి చేతి వైపు ఉంచుతా, దీవించేది మనిషినే అని అనుకున్నాడు. అర్థమైంది కదా. అది ఇక్కడ జరిగింది. తర్వాత యోసేపు ఇజ్రాయేల్ ఎడమ చేతి వైపు తన కుడి చేతి ఎఫ్రాయిమును, ఇజ్రాయేల్ కుడి చేతి వైపు తన ఎడమ చేతి మనిషిని పట్టుకొని వారిద్దరినీ అతని సమీపంగా తీసుకొని వచ్చాను. నెక్స్ట్, ఇజ్రాయేలు చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తమ ఇజ్రాయేలు అంటే యాకోబు చిన్నవాడైన ఎఫ్రాయి తల మీద తన కుడి చేతిని, మనిషి తల మీద తన ఎడమ చేతిని ఉంచాడు. అయితే ఇక్కడ యోసేపు అనుకున్న దానికి వ్యతిరేకంగా జరిగింది. యాకోబు ఏం చేశాడంటే చిన్నవాడైన ఎఫ్రాయి మీద కుడి చేతి పెట్టాడు, జ్యేష్ఠ కుమారుడైన పెద్దవాడైన మనిషి మీద ఎడమ చేతి పెట్టాడు. అప్పుడు ఇజ్రాయేల్ యోసేపును దీవించాడు. యోసేపుని దీవించి, నా పూర్వీకులు అబ్రహాము ఇస్సాకులు ఎవరి సమక్షంలో నడుచుకున్నారో ఎలా దీవించాడో చూద్దాం. అంటే యాకోబు యోసేపుని దీవిస్తున్నాడు అనమాట. ఇక్కడ నా పూర్వీకులు అంటే ఇక్కడ ఎవరు? అబ్రహాము ఇస్సాకు. పూర్వీకులు అంటే తండ్రి, యాకోబు తండ్రి ఇస్సాకు తండ్రి అబ్రహాం. ఎవరి సమక్షంలో నడుచుకున్నారో ఆ దేవుడు, ఇప్పటి వరకు నన్ను పోషించిన ఆ దేవుడు, అబ్రహాము పితరులకు నా పూర్వీకులు ఉన్నారు అబ్రహాము ఇస్సాకు, వీళ్ళు ఎవరి దగ్గర ఏ దేవుడి దగ్గర నడుచుకున్నారో ఆ దేవుడు నన్ను అప్పటి నుండి ఇప్పటిదాకా నన్ను పోషించిన దేవుడు, సంరక్షించిన దేవుడు, సమస్త కీడుల నుంచి నన్ను కాపాడిన దూత దేవుడు ఈ పిల్లలను దీవించునుగాక. ఇక్కడ 3 విషయాలు యాకోబు చెప్తున్నాడు. ఒకటి ఏంటంటే నా పూర్వీకులకు సహాయం చేస్తున్న దేవుడు, అప్పటి నుండి ఇప్పటిదాకా నన్ను పోషించిన దేవుడు, సమస్త కీడుల నుండి నన్ను కాపాడిన దేవుడు ఈ పిల్లల్ని దీవించునుగాక అని చెప్తున్నాడు యాకోబు. నా పేరు అబ్రహాము ఇస్సాకులని నా పితరుల పేరు వారికి కలుగునుగాక. సో నా పేరు అంటే యాకోబు అని నా పేరు, ఇజ్రాయేల్ అని నా పేరు, నా పూర్వీకులు అబ్రహాము ఇస్సాకుల పేర్లు వీరికి కలుగుతుంది అని దీవిస్తూ ఉన్నాడు. లోకంలో వారు విస్తార జనసమూహముగా అవుతారుగాక. ఇంకా లోకంలో దేవుడు నాకు చెప్పిన వాగ్దానం వీళ్ళ ద్వారా నెరవేరుతుంది అని చెప్తున్నాడు, దీవిస్తున్నాడు. యోసేపు ఎఫ్రాయిం తల మీద తన తండ్రి కుడి చేయి పెట్టడం చూశాడు. అది అతనికి నచ్చలేదు. అతడు మనిషి తల మీద పెట్టించాలని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిం తల మీద నుండి ఎత్తి, నాన్న అలా కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చేయి అతని తల మీద పెట్టు అని చెప్పాడు. అప్పుడు యోసేపు అది చూశాడనమాట. మనిషి తల మీద ఎడమ చేతి పెట్టడం, ఎఫ్రాయి తల మీద కుడి చేతి పెట్టడం యోసేపు గమనించి, నాన్న అది కాదు, ఇదిగో మనిషే పెద్దవాడు, ఇతని మీద కుడి చేయి పెట్టండి, ఇతన్ని దీవించండి అని యోసేపు అన్నాడనమాట. అతని తండ్రి ఒప్పుకోక, ఖచ్చితంగా నాకు తెలుసు, ఇతడు కూడా ఒక జనసమూహమై గొప్పవాడవుతాడు. అయితే ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడవుతాడు, అతని సంతానము జనసమూహములు అవుతారు అన్నాడు. అప్పుడు యాకోబు యోసేపుతో ఇలా అంటున్నాడు, నా బిడ్డ, నాకు తెలుసు, నేను ఖచ్చితంగా చెప్పగలను, ఖచ్చితంగా నాకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిగో వీళ్ళిద్దరు కూడా దీవించబడతారు. పెద్దవాడైన మనిషి కూడా దీవించబడతాడు, గొప్పవాడవుతాడు. అయితే అతని కంటే అతని తమ్ముడు గొప్పవాడవుతాడు, అతని తమ్ముడు సంతానము జన సమూహములుగా అవుతారు అని తన తమ్ముడికి ఎక్కువ ఆశీర్వాదం, దీవెన వచ్చే విధంగా యాకోబు చెప్తూ ఉన్నాడు. ఆ రోజు అతడు వారిని ఇలా దీవించాడు, ఇజ్రాయేలీలు ఎవరైనా దీవించేటప్పుడు ఎఫ్రాయిములాగా మనిషిలాగా దేవుడు మిమ్మల్ని చేస్తాడుగాక అని మీ పేరెత్తి దీవిస్తారు అని చెప్పి మనిషి కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచాడు. అప్పుడు ఇజ్రాయేలు ఎవరైనా దీవించేటప్పుడు ముందుగా వాళ్ళ పేర్లను ఎవరి పేర్లనైతే దీవిస్తారో వాళ్ళ పేర్లను ఉచ్చరిస్తాడు. అదేవిధంగా ఇక్కడ ఏం జరిగిందంటే ఎఫ్రాయిము పేరునే ఫస్ట్ ఉచ్చరించాడు, చెప్పాడనమాట. ఎఫ్రాయి పేరుని చెప్పుకుంటూ దీవించాడు ఇజ్రాయేల్. ఇదిగో నేను చనిపోతున్నాను, అయినా దేవుడు మీకు తోడై ఉండి మీ పూర్వీకుల దేశానికి మమ్మల్ని తిరిగి రప్పిస్తాడు. ఇక నేను చనిపోతున్నాను యాకోబు అంటున్నాడు. అయినా దేవుడు తోడై ఉండి ఇక్కడ గొప్ప జనముగా చేసి ఆ గొప్ప జన సమూహము మొత్తం మరలా కనాను దేశానికి తిరిగి తీసుకొస్తాడు, రప్పిస్తాడు. మర్చిపోకండి ఈ విషయాన్ని. నేను నీ సోదరుల కంటే నీకు ఒక భాగం ఎక్కువగా ఇచ్చాను, దాన్ని నా కత్తితో నా వింటితో అమోరీయుల చేతుల నుండి తీసుకున్నాను అని యోసేపుతో అన్నాడు. ఇక యాకోబు ఏమంటున్నాడంటే, ఇదిగో నీ సహోదరులు ఉన్నారుగా, 12 మంది సహోదరులు, నువ్వు చిన్నవాడవి యోసేపు, వాళ్ళందరికంటే నీకు ఒక భాగం ఎక్కువ ఇచ్చాను, ఎందుకంటే నిన్ను దేవుడు
ప్రేమించాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుడు నిన్ను దీవించాడు, నేను నిన్ను ప్రేమించాను, అందుకని నీకు ఎక్కువ భాగం ఇచ్చాను. ఆ భాగాన్ని, ఆ స్వాస్థ్యాన్ని, ఆ డబ్బుని, ఆ గొప్పతనాన్ని నేను ఎక్కడి నుంచి సంపాదించానంటే నా కత్తితో, నా వెండితో, అమోరియాల చేతిలో నుండి తీసుకున్నాను అని యోసేపుతో చెప్పాడు. సో ఈ విషయాలు ఈ అధ్యాయంలో మనం చూస్తాం ఫ్రెండ్స్. చూసాం కదా, యోసేపు కొడుకులను ఎఫ్రాయిం మనష్షేను యాకోబు ఎలా దీవించాడో మనం ఈ అధ్యాయంలో చూసాం కదా. సో ఒకసారి మరలా మీరు చదవండి, అర్థం చేసుకోండి. అర్థం కాని విషయాల్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల ఈ వాక్యం ఇతరులకు వెళుతుంది, వాళ్ళు కూడా చదువుతారు, వాళ్ళు కూడా దేవుని వాక్యాన్ని విని దేవునిలో ఎదుగుతారని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. గాస్పల్ మెసేజ్ టు ద వరల్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్.